ఉద్యోగులు పీఎస్సీ అడిగితే ఏసీబీ దాడులతో కాంగ్రెస్ సర్కార్ భయపెడుతుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం 30,000 కోట్లు చెల్లిస్తున్న రేవంత్ రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీర్చేందుకు మాత్రం మనసు రావడం లేదని విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి హరీష్ రావు హాజరై వారిని సత్కరించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 72% పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకున్నది గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదని, మాట్లాడినా ప్రశ్నించిన ఏసీపీ దాడులు చేయిస్తుందని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయిస్తుందని ధ్వజమెత్తారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. అలాగే ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 1,400 కోట్లు ఉంటే దానిని 2,400 కోట్లకు పెంచి వాటిని 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని, ఇందులో ప్రభుత్వ ఘనకార్యమేమీ లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయితే నెల 2 నెలల్లోనే అన్ని బెనిఫిట్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ నేడు కమిషన్లు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులొచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్టను, ఆదాయాన్ని పెంచితే రేవంత్ రెడ్డి మాత్రం అంధకారంలోకి నెట్టి దివాలా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో సిద్దిపేటలో మెడికల్ వెటనరీ కాలేజీ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య, సిహెచ్ అంజిరెడ్డి వెల్లడించారు. 18 నెలలుగా 18,000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదని తెలిపారు. పీఆర్సీ ప్రకటించకపోవడం, 5 డిఏలు పెండింగ్ లో ఉండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. ధర్నాకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు ప్రకటించింది. 24 గంటల పాటు నిర్వహించే ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్నల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య ప్రకటనలో తెలిపారు.